సో మనము ఎస్టర్డేస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం యాక్చువల్గా Files and చేంజింగ్ ఫైల్స్ పర్మిషన్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్స్ చేంజ్ చేసాం. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనము చేంజింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఓనర్షిప్, ఓకే, ఓనర్షిప్ మనము చేంజ్ చేయడం మార్చుకున్నాం. ఓకే, సో సో ఇక్కడ ఓనర్ అంటే ఏమని చెప్పాను, ఎవరైతే ఫైల్ క్రియేట్ చేస్తారో వాళ్ళు ఓనర్. ECU. Okay. కరెక్టా? ఇప్పుడు నేను ఆ క్రియేట్ చేసిన ఓనర్ని నేను మార్చాలి. ప్లస్ మనము క్రియేట్ చేసినప్పుడు ఒక గ్రూప్ ఆటోమేటిక్గా అసైన్ అవుతారు. సో నా గ్రూప్ కూడా నేను మార్చాలి. సో దానికి మార్చడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి? chone. ఓకే, chone అంటే చేంజ్ ఓనర్. ఓకే, సో ఫస్ట్ మనము చేంజ్ ఓనర్ ఫర్ ఫైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డైరెక్టరీస్కి ఓనర్ ఎలా చేంజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో కమాండ్ సింటాక్స్ ఏంటి? కమాండ్ chone, తర్వాత న్యూ ఓనర్ కోలన్ న్యూ గ్రూప్, ఏ ఫైల్కి చేంజ్ చేయాలనుకుంటామో ఆ ఫైల్, అది కమాండ్. ఓకేనా? Okay. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఒక టెక్స్ట్ ఫైల్ టెక్స్ట్కి నేను ఓనర్ చేంజ్ చేయాలి. సో నేను సర్వర్లోకి వెళ్తాను. ఈ సర్వర్లో నేను ఏం చేస్తాను, ఏ లొకేషన్లో ఉన్నాను? హోమ్ యూసిటీ యూజర్. సో హోమ్ యూసిటీ యూజర్లో నేను ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆ టెక్స్ట్ ఫైల్ ఉందో చెక్ చేసుకుంటున్నా. సో ఆ ఫైల్ ఉంది. సో ఆ ఫైల్కి ఓనర్ ఎవరు? ఈసీ2 యూజర్. గ్రూపు ఈసీ2 యూజర్. User. సో నేను ఇప్పుడు ఈ ఓనర్ గ్రూప్ని రూట్గా అసైన్ చేయాలి. అంటే రూట్ అనే యూజర్ని ఈ ఫైల్కి ఓనర్గా చేయాలి, రూట్ అనే గ్రూప్ని ఈ ఫైల్కి అసైన్ చేయాలి. ఓకేనా? సో దానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి? chone న్యూ గ్రూప్ న్యూ ఓనర్ నేమ్ వచ్చేసి రూట్, నెక్స్ట్ గ్రూప్ నేమ్ వచ్చేసి రూట్, తర్వాత ఫైల్ నేమ్ డాట్ టెక్స్ట్. నేను రన్ చేశాను, కానీ రన్ చేసింటే ఇక్కడ ఏమొచ్చింది? ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ ఒక ఎర్రర్ వచ్చింది. ఓకే, మనం ఎర్రర్ డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ ఈ రూట్ అంటే ఏంది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రూట్ అనేది ఒక యూజర్. ఓకే, లైనెక్స్ సిస్టంలో రూట్ అనే యూజర్ బై డిఫాల్ట్ క్రియేట్ అయి ఉంటుంది. బై డిఫాల్ట్ ఈ రూట్ యూజర్ అనేది హైయెస్ట్ పర్మిషన్స్ ఉన్న యూజర్. ఓకే, సో ఈసీ2 యూజర్ ఎప్పుడైతే క్రియేట్ అయినప్పుడు బై డిఫాల్ట్ ఎలా ఒక గ్రూప్ అసైన్ అవుతుందో, సో నేను ఏం చెప్పాను, ఐడి అనే కమాండ్ ఇచ్చేస్తే ఆ యూజర్ ఐడి ఏంటి, ఆ యూజర్కి అసైన్ అయిన గ్రూప్స్ ఏంటి తెలుస్తాయి. సో ఇక్కడ మనం చూస్తే గ్రూప్స్ అని ఉందా? సో ఈసీ2 యూజర్కి ఈసీ2 యూజరు, ఇంకా నెక్స్ట్ ఏడిఎం వీలు ఇంకా ఏదో గ్రూప్స్ అసైన్ అయి ఉన్నాయి. ఓకే, సో ఇది ప్రైమరీ గ్రూప్. సో రిమైనింగ్ అనే సెకండరీ గ్రూప్స్. అలాగే రూట్ యూజర్ కూడా ఒక గ్రూప్ క్రియేట్ అయి ఉంటుంది, అదేంటి? రూట్ గ్రూప్. ఓకే, సో అందుకు నేను ఏం మెన్షన్ చేశాను, న్యూ ఓనర్ న్యూ గ్రూప్ అంటే రూట్ యూజర్ యొక్క ప్రైమరీ గ్రూప్. ఓకే, కానీ ఇక్కడ నేను రన్ చేసినప్పుడు నాకు ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అని వచ్చింది. అంటే ఈ పర్టికులర్ ఓనర్షిప్ మనము చేంజ్ చేయడానికి హైయెస్ట్ పర్మిషన్స్ ఉండాలి. రెగ్యులర్ యూజర్ ఆ పర్మిషన్స్ ను చేంజ్ చేయలేడు. ఓకే, సో రెగ్యులర్ యూజర్ ఆ పర్మిషన్ చేంజ్ చేయలేనప్పుడు ఏం చేస్తామంటే ఆ కమాండ్ కు ముందర సూడో అని పెడతాం. సూడో అని పెడితే రూట్ యూజర్కు ఉన్న పర్మిషన్స్ తో ఈ కమాండ్ రన్ అయిపోతుంది. అంటే ఈసీ2 యూజరు ఎప్పుడైతే మనం సూడో అనే కమాండ్ ముందర యాడ్ చేస్తామో ఈసీ2 యూజరు రూట్ పర్మిషన్స్ తో ఈ కమాండ్ రన్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు చూడు ఎటువంటి ఎర్రర్ లేకుండా రన్ అయింది. ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేస్తే నాకు ఓనరు గ్రూప్ చేంజ్ అయిపోయి ఉండాలి. చేంజ్ అయిందా? రూట్. ఓకే, సో మనము ఈ రూట్ యూజర్ గురించి సూడో యూజర్ గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు chone కమాండ్ అర్థమైందా? సో ఇట్లా ఆపరేషన్ నాట్ పర్మిట్ అంటే దాని అర్థం ఏంటి? రెగ్యులర్ యూజర్ అంటే ఈసీ2 యూజర్కి ఈ పర్టికులర్ కమాండ్ రన్ చేయడానికి పర్మిషన్స్ లేవు. అలా లేనప్పుడు మనం ఏం చేస్తాం, సూడో అని కమాండ్ ముందర యాడ్ చేస్తాం. ఓకే, ఈ సూడో అనేది రూట్ పర్మిషన్స్ తో రన్ అవుతుంది ఈ కమాండ్కి. ఓకే, అంటే ఈసీ2 యూజరు ఈ కమాండ్ రన్ చేసేటప్పుడు సూడో అని యాడ్ చేస్తే ఈ కమాండ్ను రూట్ పర్మిషన్స్ తో రన్ చేస్తున్నట్టు మీనింగ్.
రూట్ పర్మిషన్స్ అంటే రూట్ అనే యూజర్ యొక్క పర్మిషన్స్. ఆ రూట్ అనే యూజర్ కి హైయెస్ట్ పర్మిషన్స్ ఉంటాయి మొత్తం ఎంటైర్ లైనక్స్ సర్వర్లో. ఓకే, అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా? లేదు, అర్థమైంది. ఓకే, సో నేను ఇక్కడ సేమ్ అదే రన్ చేశాను. సో అక్కడ ఇక్కడ అవుట్పుట్ చూడు, రూట్. ఇప్పుడు డైరెక్టరీస్. సో డైరెక్టరీస్ కూడా సేమ్ కమాండ్, జస్ట్ మనము ఆప్షన్స్ అని యాడ్ చేసాం. ఓకే, ఈ ఆప్షన్స్ కూడా మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటి, -r అంటే రికర్సివ్లీ. ఓకే, సో రికర్సివ్లీ అంటే ఆ లోపల ఏ సబ్ డైరెక్టరీస్ ఉన్నాడో ఆ సబ్ డైరెక్టరీస్ కూడా ఓనరు ప్లస్ గ్రూప్ చేంజ్ చేయమని. ఇన్ కేస్ మనం -r స్పెసిఫై చేయకుంటే ఓన్లీ పై డైరెక్టరీకి మాత్రమే చేంజ్ అవుతుంది, లోపల ఉన్న సబ్ డైరెక్టరీస్ కి చేంజ్ అవ్వదు. ఓకే, మనం విత్ ఎగ్జాంపుల్తో చెక్ చేద్దాం. సో సేమ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, డైరెక్టరీ కూడా సూడో ఇవ్వకుండా రన్ చేస్తాను. సో మనం క్లాస్ అనే డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేస్తున్నాం కదా, మనం డైరెక్టరీ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు సిడి క్లాస్ ls-l. సో ఈ క్లాస్ అనే డైరెక్టరీకి ఓనర్ ఎవరు, ఈసీటీ యూజర్. గ్రూప్ ఎవరు, ఈసీటీ యూజర్. కరెక్టా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, chown న్యూ ఓనర్ న్యూ గ్రూప్. ఓకే, డైరెక్టరీ నేమ్ చూడు, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. సో ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, ఈసీటీ యూజర్ కి ఈ కమాండ్ రన్ చేయడానికి పర్మిషన్స్ లేవు. సో పర్మిషన్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, కమాండ్ కు ముందర సూడో అని రన్ చేస్తాం. సో ఇప్పుడు మనం పర్మిషన్స్ క్లాస్ డైరెక్టరీకి చెక్ చేస్తే చూడు, రూట్ చేంజ్ అయిపోయాయా? మనం ఈ క్లాస్ లో సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేసాం కదా, క్లాస్ సబ్ డైరెక్టరీస్ మాత్రం చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు? రికర్సివ్ ఫంక్షన్ యూజ్ ఎందుకంటే మనం రికర్సివ్ గా మనము రన్ చేయలేదు. రికర్సివ్ గా మెన్షన్ చేస్తే ఇప్పుడు లోపల ఉన్న అన్ని సబ్ డైరెక్టరీస్ కి చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ ఒక డైరెక్టరీ బ్యాక్ వెళ్తున్నా, ఎందుకంటే మన క్లాస్ డైరెక్టరీ ఎక్కడుంది, ఈసీటీ యూజర్ అనే డైరెక్టరీలో ఉంది. సో క్లాస్ డైరెక్టరీ ఇప్పుడు నేను రికర్సివ్ గా యూజ్ చేస్తున్నాను. ఓకే, chmod -r. సో మనం ఇది రన్ చేయాలంటే సూడో పర్మిషన్స్ తో రన్ చేయాలి. ఓకే, స్పేస్ వచ్చిందా, సో రన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ క్లాస్ డైరెక్టరీలోకి వెళ్తాను. సో క్లాస్ డైరెక్టరీలో చూడు, ఇంతకుముందేమో 10కి ఏమనుంది, ఓనర్ వచ్చేసి ఈసీటీ యూజర్, గ్రూప్ వచ్చేసి ఈసీటీ యూజర్. ఆఫ్టర్ రికర్సివ్గా రన్ చేసినప్పుడు రూట్. సో ఇప్పుడు 10th లోపల సబ్జెక్ట్ అనే ఒక డైరెక్టరీ కూడా ఉంది కదా. సో ఇక్కడ ఈవెన్ ఫైల్ కూడా మారింది చూడు, రికర్సివ్లీ అంటే లోపల ఉన్న సబ్ డైరెక్టరీస్ కి ఏవైనా ఫైల్స్ కూడా ఉన్నాయి, ఫైల్స్ కూడా అప్డేట్ అయిపోతుంది. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ డైరెక్టరీస్, ఫైల్స్ ఉన్నవాడు ఫైల్స్ కూడా అయిపోతుంది. సిడి 10th. సో 10th లోపల సబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్ కూడా రూట్. సబ్జెక్ట్ లోపల మనకి తెలుగు అని ఒక సబ్జెక్ట్ ఉంది. సో తెలుగు కూడా మనకి ఏముంది, రూట్ పర్మిషన్స్ వచ్చాయి కదా. సో అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. నేను ఇక్కడ రికర్సివ్లీ కూడా మెన్షన్ చేశాను. సో మనకి లోపల చెక్ చేసుకుంటే ఉంటాయి. ఓకే, అవుట్పుట్ కూడా మెన్షన్ చేశాను. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ నా హౌ టు చేంజ్ ఓనర్షిప్ అండ్ గ్రూప్ ఫర్ ద ఫైల్ అండ్ ఓనర్. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వచ్చి ఈసీటీ యూజర్ కి మనం చేయాలంటే సూడో
CH for chown అని ఇచ్చేసి EC2 user క్లాస్. కరెక్ట్. సో sudo chown -r EC2 user user సెమికోలన్ కాదు కోలన్. ఓకే, డైరెక్టరీ నేమ్ క్లాస్. సో ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేస్తే క్లాస్కి చూడు, ఇప్పుడు EC2 యూజర్ మనం రికర్సివ్గా రన్ చేసాం కదా. ఇప్పుడు లోపల చూస్తే అన్ని సబ్ డైరెక్టరీస్ ఫైల్స్ కూడా EC2 యూజర్ అనేది అప్డేట్ అయిపోయి ఉండాలి. ప్లస్ ఓపెన్ చేద్దాం. చూడు 10th క్లాస్ డైరెక్టరీకి ప్లస్ టెస్ట్ ఫైల్కి చేంజ్ అయింది. నెక్స్ట్ 10th లోపల సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ కూడా EC2 యూజర్. నెక్స్ట్ సబ్జెక్ట్ లోపల మనకి తెలుగు అని ఒక డైరెక్టరీ ఉంది, EC2 యూజర్. క్లియరా కాన్సెప్ట్? Okay, so that's all about how to change file ownership and group for the files and directories. Okay, so మనం నెక్స్ట్ సెషన్లో ఇంకో కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, బై బై.